ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిక్కీ జెరన్కు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ సంబంధించిన పత్రాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామని వచ్చే కేబినెట్ సమావేశంలో స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం ఆమోదిస్తుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్రంలో నిర్ధారణ. మొన్న ఈషా సింగ్ 2 కోట్ల రూపాయల నగదుతో పాటు 600 గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్లో ఇవ్వడం, ఈరోజు నిక్కర్ చేరిన ప్రపంచ స్థాయిలో వరల్డ్ ఛాంపియన్షిప్ పొందినటువంటి బాక్సర్ నిక్కర్ చేరిన నిజామాబాద్ జిల్లాలో సామాన్య కుటుంబంలో పుట్టి తండ్రి సహకారంతో అంచెలంచెలుగా ఎదిగి మరి ఆమె తెలంగాణ యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకొచ్చినందుకు 600 గజాల స్థలాన్ని దాదాపు 15 నుంచి 20 కోట్ల విలువైనటువంటి భూమిని 600 గజాలు ఇవ్వడం అనేది ఇక్కడ లేదు. మరి గతంలో కూడా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సహించడం జరిగింది. క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు తయారు చేస్తూ, ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలను తయారు చేస్తూ మరి వారికి అందరికీ సామాగ్రి కూడా అందించాలనేటువంటి దాంతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సందీప్ సుల్తానే గారు, మా శాఖ సిబ్బంది కూడా దాన్ని కసరత్తు చేస్తూ ఉన్నారు. భవిష్యత్ తెలంగాణ అనేది క్రీడాకారులకు హబ్బుగా తయారవుతుంది తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలోనైనా సరే తెలంగాణ మాదిరిగా ఈ విధంగా ఉండొద్దు అనేది వారి కోరిక. నిక్కర్ జరిగినకు డిఎస్పీ ఉద్యోగం కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. గ్రూప్ 1 స్థాయిలో ఆమెను అడిగారు, మీకు ఏం కావాలనుకుంటే నాకు పోలీసు ఉద్యోగం కావాలి సార్. గ్రూప్